లేకుండా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఆ సేవా కార్యక్రమాలు పాలు పంచుకున్న పరిస్థితులు లేవు. ఈ విధంగా ఉండడం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉబ్బిగవుతున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎనగని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం, ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు, వారికి చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద లేనిపోని అభాండాలు వేయగా ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరంగా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాథలు, అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కావలి ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరులో ఉన్న వ్యాపారాలు కూడా వదులుకొని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను, అది వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తులు ఎత్తుకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది కూడా లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే రాత రాస్తుందో ఆ రాతని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు. బహుశా పెట్టుంటే ఒకటి రెండు సార్లు పెట్టుండొచ్చేమో ఈ 15 సంవత్సరాలు. ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతాను. మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, తెలియాలి, నిజాలు తెలియాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞతతో చేయాలి, కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావలి ప్రజలు కూడా తెలియాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. రాజకీయంగా మాట్లాడే ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాండాలు మీకు తెలియచేయాలి. అది ఏ వచ్చింది అనేది ఒకసారి చూడండి.
ఇక గతంలో తనకి ఎలాంటి లేఅవుట్లు లేవని, ఆరోపణలన్నీ అసత్యాలని ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములని తన కుమారుడు బాలసాకేత్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, పూర్తిగా దాదాపుగా 12 కోట్ల రూపాయలు